అయ్యో, ఇతను నా బెస్ట్ ఫ్రెండ్, తను నా లవర్. మరి ఈమెవరు? నానా, రే నిమ్మ సోడా తాగితే దగ్గొస్తుందని నమ్మడానికి నేనేమైనా మీ అమ్మనుకున్నావా? నానా సారీ నానా, ఇకపై సిగరెట్ ముట్టుకోండి నానా. దేన్ని? నా సిగరెట్లనా లేక సిగరెట్లనే? రెండు నానా, ప్రామిస్. రెండు అబద్ధాలేరా? నువ్వు కాల్చకుండా ఉండలేవు. కమాన్ కమాన్, ఈ ఉత్తుత్తి మర్యాదలొద్దు. సరే కొంచెం కాల్ చేస్తే సిగరెట్ తీసుకుంటా. సరిగా కాల్చు. నాన్నా, ఎలా ఇంత క్యాజువల్ గా ఉన్నావు? నవ్వుతున్నావు, నీకు కోపం రాలా? రే నేను కాల్చడం మొదలెట్టాను. ఓ, నువ్వు ఎంతో పర్వాలేదు, 18 ఏళ్లకే మొదలెట్టావు. కాకపోతే ఇది తప్పైతే ముందు మారాల్సింది నేనే. నీకు చెప్పడానికి నాకు ఎలాంటి అర్హత లేదు. కానీ మీ అమ్మ కంట్లో మాత్రం పడకుండా చూసుకో. క్యాన్సర్ వరకు వెయిట్ చేయదు, తనే చంపేస్తుంది. అమ్మకేం లీక్ చేయకు నాన్నా. ఏరా, నీ లవర్ పేరేంటి? లవ్వా? అటువంటిదేం లేదు. నా దగ్గరేనా? రే, నీ వయసులో నన్ను కుట్టని పురుగా. నాన్నా, నీకు మొత్తం అంతా తెలుసా? అన్నీ తెలుసురా. ఆ రోజు ఏమీ లేకుండా ఆర్కిపిటిస్ లాగా కిటికీ దగ్గర నిలబడ్డావు కదా, అంతవరకు నాకన్నీ తెలుసు. నానా, నానా తన పేరు నందిని. సరే, శ్రీనివాస్ తర్వాత నాకు అన్ని తనే నాన్న. నాకు బెస్ట్ ఫ్రెండ్ కూడా ఉన్నారు హాస్టల్లో, సీనియర్, పేరు శివ. మన పక్కింటి మధుమిత ఉందిగా, తనే ఇప్పుడు నాకు బెస్టీగా ఉంది నాన్న. టేస్టీ తెలుసు, అదేంటి బెస్టీ? బెస్టీ అంటే నీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? ఈ బండికుండే అద్దాల మీద ఆబ్జెక్ట్స్ ఇన్ ది మిర్రర్ క్లోజర్ దాన్ ది అపియర్ అని రాసుంటదిగా, అటువంటి రిలేషన్షిప్ అన్నమాట. ఎక్కడో దూరంగా ఉన్నట్టుంది, పక్కన చూస్తే పక్కన ఉంది. తనే నా బెస్టీ అని తనకు కూడా తెలీదు. నేనే 10 నిమిషాల ముందే కనిపెట్టాను. ఒక కాలేజ్ కుర్రాడికి కావాల్సిన లవర్, బెస్ట్ ఫ్రెండ్, బెస్టీ అంటూ అన్నీ నాకు దొరికేశాయి. ఐఎమ్ సో హ్యాపీ. నాకేమీ అర్థం కాలేదురా. కానీ నువ్వు ఒకటి మాత్రం గుర్తుంచుకో, ఏ రిలేషన్షిప్ లోనైనా రెండు వైపులా ప్రేమ మర్యాద సమానంగా ఉండాలి. అందులో ఒకటి తగ్గిందంటే తీసి పడేసి వేరే పని చూసుకోవాలే తప్ప వెనకాల తిరుగుతూ ఉండకూడదు. ఈ లవరు, బెస్ట్ ఫ్రెండ్, ఇంకోటి చెప్పావే, ఏంటది? బెస్టీ. బెస్టీ, లవరు, బెస్టీ, బెస్ట్ ఫ్రెండ్, ఇవన్నీ కూడా నాకు మీ అమ్మేరా. అలాంటి ఒక అమ్మాయి నీకు కుదిరిందంటే నీ జీవితంలో అన్నిట్లోనూ గెలవచ్చు.